తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. టీటీడీ ప్రతిరోజు శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోంది. లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రీడియంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేయడం జరుగుతోంది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. ఈ విధానంలో లడ్డు తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదు. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. అయితే కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు. శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతోంది. శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రెడ్కా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ దృష్టికి వచ్చింది. టీటీడీ ప్రతిరోజు శ్రీ వైష్ణవ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అత్యంత పవిత్రతతో పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో తయారు చేసి భక్తులకు అందిస్తోంది. లడ్డూ తయారీకి వినియోగించే ముడి పదార్థాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంగ్రీడియంట్ సార్టింగ్ మిషన్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో తనిఖీ చేయడం జరుగుతోంది. ముడి పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలోనూ టీటీడీ కఠినమైన ప్రమాణాలను పాటిస్తోంది. ఈ విధానంలో లడ్డు తయారీలో వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశమే ఉండదు. భక్తులకు అందించే ప్రతి ప్రసాదం నాణ్యతగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. అయితే కొందరు వ్యక్తులు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో స్వామివారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై భక్తుల్లో అపోహలు కలిగించేలా నిర్ధారణ లేని వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరికాదు. శ్రీవారి ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుతోంది. ఇక శ్రీవారి ప్రసాదాల పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గోపీనాథ్, చెప్పండి. తిరుపతి లడ్డూలో దారం ముక్క కనిపించింది అంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి కూడా టీటీడీ దృష్టికి వెళ్ళింది, వారు కూడా స్పందించినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి గోపీనాథ్? బ్రాహ్మణి, ఆ తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ప్రతి భక్తుడు కూడా 2-3 లడ్డూలు లెక్కేసుకున్నా కూడా దాదాపుగా 4 నుంచి 5 లక్షల రూపాయల లడ్డు వరకు కూడా తయారు చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. అయితే స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి సందర్భంలో భక్తులకి ఇంత పరమ పవిత్రంగా భక్తులు లడ్డూలు భావిస్తారు కాబట్టి ఆ లడ్డూను తయారు చేసే సందర్భంలో ఆలయం పక్కనే ఉన్నటువంటి పోటు కార్మికులు ఎంతో బాధ్యతతో ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే లడ్డూల్లో ఒక దారం వచ్చిందంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ చేయడం జరిగింది కొంతమంది. అయితే దానిపైన ఇప్పటికే కూడా టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా విచారణ జరపడం జరిగింది. అదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా చేసినట్టు కూడా ప్రాథమికంగా నిర్ధారణ చేసిన తర్వాత దానిపైన అంటే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆలయంలో అంటే పక్కనే ఉన్నటువంటి పోర్టు వద్ద ఈ లడ్డూ ప్రసాదాలు తయారు చేసే సందర్భంలో చాలా ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు పోర్టు కార్మికులు. అక్కడ అంటే ముడి సరుకులు ఏదైతే చక్కెర కావచ్చు, ఇట్లా మిగిలినటువంటి ముడి సరుకులు ఇవన్నీ కూడా కలిపే సందర్భంలో చాలా పారదర్శకంగా, చాలా క్లియర్ గా అంటే ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి, ఉన్నటువంటి మిషనరీస్ ఉపయోగించి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేసిన తర్వాతనే పోటీ కార్మికులు మిక్సింగ్ చేసిన తర్వాతే ఆ లడ్డు ప్రసాదాలు అనేది తయారు చేస్తూ ఉంటారు. సో దీన్ని ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా చేశారు కాబట్టి
కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే రకంగా చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే కూడా టీటీడీ చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసినటువంటి ఐడి నెంబర్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. ఇవాళ రేపటి లోపల వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరోవైపు దానికి సంబంధించి టీటీడీ కూడా ఒక ఖండన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు ఇన్ని లక్షల మందికి మేము అంటే పంపిణీ చేస్తున్న సందర్భంలో ఈ రకంగా ఫేక్, ఈ రకంగా క్రియేట్ చేసి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా టీటీడీ కూడా అంటే వివరణ అంటే ఇచ్చే ప్రయత్నం చేసింది. సో దీనిపైన మాత్రం విజిలెన్స్ అధికారులు దీనిపైన ఇప్పటికే కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు జరుపుతున్నారు. ఓకే రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది